నమస్తే. ఆంధ్రప్రదేశ్ హిందూ బంధువులందరికీ ఒక ముఖ్య విన్నపం. ఈ వస్త్రధారణ గురించి, అదే ఆడవాళ్ళు వేసుకునే వస్త్రధారణ గురించి ఇప్పుడు గొడవ అవుతుంది, మీ అందరికీ తెలుసు. నిన్న ఒక ఇద్దరు వ్యక్తులు, అంటే నాకు తెలిసి శివాజీ గారు ఆడపిల్లకంటే ఆడవాళ్ళకి ఒక సోదరభావంతో, ఒక బంధువుల్లాగా వాళ్ళ తాలూకా ఆ సినీ ఫీల్డ్లో ఉన్నటువంటి హీరోయిన్స్ గురించి ఆయన మాట్లాడారు. కొంతమంది గురించి, అందరూ కాదు, కొంతమంది ఆడవాళ్ళ గురించి. ఒంటి నిండా బట్టలు వేసుకుంటే మంచిది, మీ క్షేమం కోరు, మీరు బయటికి వెళ్ళేటప్పుడు చక్కగా ఒంటి నిండా బట్టలు వేసుకోండి అని చెప్పారు. అసలు యాక్చువల్గా అది మన సాంప్రదాయం కూడా. దాన్ని అనసూయ గారు అసలు ఈవిడే మొదట లేవనెత్తారు. మీరెవరు అంటే ఇదంతా మీకు తెలుసు, వద్దులే ఇదంతా ఎందుకులే. అయితే నిన్న ముఖ్యమైన ఇద్దరు వ్యక్తులు. ఫస్ట్ వ్యక్తి నాగబాబు గారు. ఆయన చాలా తప్పుగా మాట్లాడారు, శివాజీ గారు తప్పు అంటూ. మహిళలందరినీ రెచ్చగొడుతున్నాడు. ఇప్పటికే ఇంతమంది, ఎక్కువ మంది శివాజీ గారినే సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే న్యాయం అక్కడ ఉంది. ఆయన కామన్గా ఒక సొంత వ్యక్తిలాగా, బాధ్యత గల వ్యక్తిలాగా మంచి చెప్పారు అంతే. ఆడవాళ్ళందరి గురించి, ఆడపిల్లలందరి గురించి చెప్పలేదు ఆయన. సమాజం వాళ్ళ తాలూకా సొసైటీ, సినీ సొసైటీలో కొంతమంది హీరోయిన్స్ గురించి ఆయన చెప్పారు. ఈవిడికి ఎందుకు? ఈవిడ ఒక్కతే హీరోయిన్? రియల్గా ఆ హీరోయిన్స్ ఎవరు మాట్లాడలేదు. ఈవిడ సైడ్ క్యారెక్టర్. యాక్చువల్గా నేను కూడా హీరోయిన్ అని గుమ్ముడికాయ దొంగ అంటే భుజాలు తడుముకుంటున్నారు. కొత్త పెంట చేశారు మొత్తం. అందరూ ఒకళ్ళు వీడియోలు చేయడం సాగదీస్తున్నారు. నిన్నేమో ఆ నాగబాబు గారు మొదలుపెట్టారు. ఆయన ఆడవాళ్ళందరినీ రెచ్చగొడుతున్నాడు. ఓపెన్ చేయండి, మౌత్ ఓపెన్ చేయండి, మీరు వీడియోలు పెట్టండి, మీరు అడగండి అని మహిళల్ని రెచ్చగొడుతున్నాడు ఆయన వీడియో పెట్టి. ఈ పక్కనేమో నాన్వేషన్ అని ఒక అతను ఉన్నాడు కదా, ప్రపంచాన్ని చాలా దేశాలు తిరిగి దాన్ని ఎలా తిరిగాడు? వీడియోలు చేసి ఆ వీడియోలు మనం చూడడం వల్ల కదా ఆయన డబ్బులు వచ్చి, ఆయన కోట్లు వచ్చి అన్ని దేశాలు తిరిగాడు. లక్కీ ఫీల్. పోతే ఆయనకైనా పిచ్చుకొక్క కరిచినట్టు ఉంది. నిన్న శివాజీ గారిని బూతులు తిడుతున్నాడు. గరికపాటి నరసింహ గారిని కూడా ఆయన తిట్టినట్టే కదా. అది చాలా తప్పు. మీరెవరంటే, మనం భారతదేశంలో ఉన్నాం. భారతదేశ సాంప్రదాయాలను విదేశీయులు పాటిస్తూ వాళ్ళు ఎంతో ఆనందంగా వాళ్ళు మన ధర్మాన్ని ఫాలో అవుతున్నారు, మన వేషధారణ ఫాలో అవుతున్నారు వాళ్ళు ఇప్పుడు. అలాంటిది మన ఆడవాళ్ళు వాళ్ళగా డ్రెస్సులు వేసుకుంటే ఎలాగా? వేసుకోవచ్చు. ఈ స్విమ్మింగ్ పూల్ వెళ్ళినప్పుడు స్విమ్మింగ్ పూల్లో వేసుకో. సామాన్లు అంటే తప్ప? ఆ మహిళా కమిషన్ వాళ్ళకి కూడా బుర్ర ఉందో లేదో తెలియదు. ఎంతోమంది చిన్న చిన్న పిల్లల్ని రేప్ చేసి చంపేసినప్పుడు అసలు ఆడవాళ్ళు ఎంతోమంది మగవాళ్ళని భర్తలు చంపేశారు ఈ 2025లోని, 24-25లోని. అవి ఎవరి సంఖ్య ఆగుతుండ్రు? ఫోన్ ఓపెన్ చేస్తే మెంటలు వచ్చేస్తుంది చూసే వాళ్ళందరికీ. ఇంతకీ నేను చెప్పవలసింది ఏంటంటే, మీ అందరికీ ఒక రిక్వెస్ట్. ఈ నాన్వేషణ
అనే వ్యక్తి తాలూకు వీడియోస్ మీరు ఎవరు చూడకండి, బాయ్కట్ చేసేయండి. ఎందుకంటే మనం చూడడం వల్ల ఆయనకి డబ్బులు కోట్లు వస్తున్నాయి కదా. అంత ఒళ్ళు తిమిరితో మాట్లాడుతున్నాడు. ఆయనకేం తెలుసు? ఈ సీతాదేవి గురించి కూడా ఏదో మాట్లాడుతున్నాడు, అది నేను పూర్తి వినలేదు, చాలామంది అంటున్నారు. కాబట్టి ఎవరైనా సబ్స్క్రైబ్ అయి ఉంటే ఆయన అకౌంట్ నుంచి బయటకు వచ్చేయండి. ఆయన వీడియోలు చూడకండి. ఆయనకి మనం ఈ విధంగా బుద్ధి చెప్పాలి. హౌ డేరీ డైరెక్ట్గా శివాజీ గారిని లంచా కొడుకు అంటున్నాడు. ఎదవ, చెత్త ఎదవ. వీడు ఫారెన్ కంట్రీ చాలా కంట్రీలు తిరిగాడు. అక్కడ వాళ్ళందరితో ఎన్ని వేషాలు వేసాడో మనకేం చేస్తే, చేతిలో డబ్బులు ఉన్నాయి కదా, చూపించాడు కదా చాలాసార్లు అమ్మాయిలు. అక్కడ వేస్తే వాడి హ్యాబిట్ని మనకి ఇక్కడ చెప్తాడా? ఒక చెడుని ఎంకరేజ్ చేసాడంటే ఇటు చెడు వ్యక్తే కదా. మన సాంప్రదాయాలు ఏంటి? మన దేశ కట్టుబాట్లు మనం పాటించాలి. లేదు నాకు ప్రైవసీ అంటే నీ ఇంట్లోనే, అది మీకు ఎలా కావాలో అలాగే ఇంట్లో వేసుకో. మీరు రోడ్డు మీద వేసుకుంటారంటే అలాగా చాలా తప్పు. కాబట్టి ముందు ఈ నా అన్వేషణ అతనికి వీడియో చూడకండి. ఆయన సబ్స్క్రైబ్ అయ్యి ఉంటే అవన్నీ అన్సబ్స్క్రైబ్ చేసి ఇంకా ఆయన బాయ్కట్ చేసేయండి. అప్పుడు తెలుస్తుంది మనోడికి. థ్యాంక్ యూ, ఉంటాను.